నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు దాదాపు వెల్లడైపోయాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి దాదాపు 150 నుంచి 155 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ప్రతిపక్ష హోదా అది ఇంకా కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అటు జాతీయంలో కూడా సెంట్రల్లో కూడా ఇటు ఎన్డీఏ కూటమికి దాదాపు 300 పైచిలుక సీట్లు రావడం జరిగింది. ఇంకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా రౌండ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అటు బీజేపీ తరపున అటు బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అటు నరేంద్ర మోడీకి కూడా, అటు పవన్ కళ్యాణ్కి, ఇటు చంద్రబాబుకి కూడా ఫోన్ చేసి ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తున్నందుకు వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదిలో ఉంటే ఈరోజు రాత్రికి అటు పవన్ కళ్యాణ్, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూర్చుని ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్నీ కూడా గెలుపుకురాలి అన్ని విజయం సాధించడానికి రెడీగా ఉన్న సీట్లే. ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా 144 సీట్లలో దాదాపు 130 నుంచి 135 సీట్లు కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా అన్నీ కూడా గెలుస్తున్నారు. అయితే ఇందులో భాగంగా సీఎం అభ్యర్థి కూడా అటు ఎవరు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం అటు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి ఇస్తారన్న మాట నిన్నటి వరకు ఒక లెక్క అయితే ఈరోజు మాత్రం 21 సీట్లలో 20 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేసులో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ని అమితంగా ప్రేమించే అమిత్ షా, అలాగే అటు నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు సీఎం అభ్యర్థిగా అటు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది ఈరోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ కుమార్తో దుర్గాప్రసాద్, హైదరాబాద్ నుంచి.